మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. హలో, హలో. నీ చూపులే నా ఊపిరి, ఓసారిలా చూడే చెలి, అమవాసనే ఉన్నామని హలో, అందించవే దీపావళి. ఎందుకు చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా, కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా. నయనం హృదయం నీవే నీవై, సమయం వెనుకే చేసా పయనం. తదుపరి హలో, జాలి చూసే వీలుందండి. హలో, ఎవరో మాట్లాడండి. హలో, వినపడుతుందా? ఎవరండి? ఫోన్ చేసి మాట్లాడరేంటి? ఉన్నాను వసు, నీ మనసులో ఉన్నాను, కానీ నీ జ్ఞాపకాల్లోనే లేను. హలో వసు, హలో. వసు, అమ్మా జాగ్రత్త. అయ్యో నాని, ఇంత వయసు వచ్చింది, నడవడం చేత కాదే. ఏమా చూసుకోవాలి కదా. రే, ఏం కాలేదు కదరా ధ్రువ, ఊరికే అరవకు. అరవక
దేవుడి దయ వల్ల నేను పక్కన ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడేమీ కాలేదు, కానీ ఇంకా ఏదో వయసులో ఉన్నట్టు నువ్వు ఫీల్ అయ్యి ఇలా పరిగెడితే కష్టమని చెప్తున్నాను. ఏంట్రా, నాకు వయసు అయిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు? నాకేమంత వయసు అయిపోయిందని? నీకేం వయసు అయిపోయిందా? ఇంకా 16 ఏళ్ల బాలకుమారు అనుకుంటున్నావా నీకు నువ్వు? అంశు, చెప్పనానా? మీ నానమ్మకి నువ్వు నాని అని పిలిస్తే అర్థం కావడం లేదంట. ఒక్కసారి నానికి ఫుల్ ఫామ్ ఏంటో చెప్పమ్మా. నానమ్మ. మరి నానమ్మ అంటే యంగ్గా ఉన్నట్టా ముసల్దన్నట్టా చెప్పు నువ్వు. నానమ్మ అంటే ఎంగేంటి నానా, ముసలమ్మే కదా. అది కరెక్ట్గా చెప్పావు. ఏమే, నన్ను ముసల్దంటావా? నిన్ను ఉండు, నీ పని చెప్తాను. ఆగవే, నిన్ను ఆగవే, ఆగు. ఏమే, నన్ను పట్టుకుని ముసల్ది అంటావా? నీ సంగతి చెప్తానుండు. సరే పద. ఏం చూస్తున్నావు మహి? సుజా, వాళ్ళనే ఎంత క్యూట్గా ఉన్నారు కదా. అసలు ఆ పాపకి అమ్మెవరు కానీ చాలా లక్కీ. అంత మంచి భర్త, అంత లవ్లీగా ఉండే అత్తగారు, అంత అందమైన కూతురు. ఆ లక్కీ ఎవరో కాదు వసుంధర, నువ్వే. నువ్వు కూడా అక్కడ ఉండుంటే ఒక పిక్చర్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ అయ్యేది. కానీ అక్కడ సంతోషంగా ఉండాల్సిన నువ్వు ఇక్కడ వాళ్ళని చూసి సంతోషపడుతున్నావు. బహుశా విధి అంటే ఇదేనేమో. వంగు. ఎందుకమ్మా? ఈ నానమ్మకి బొట్టు పెట్టడం కూడా రావట్లా, ముసలమ్మ అయిపోయింది కదా. నిన్ను మళ్ళీ అంటావు. ఇవాళ నేను వసుంధరని చెడమడ తిట్టేశాను. అయ్యో, వసున్ తిట్టావా? ఫీల్ అవుతుందేమో. నాకు తెలుసు నువ్వు అమ్మకి చెంచావని. అయినా సరే, అంశు నిన్ను బాగా మిస్ అవుతోంది. ఒకసారి తనతో మాట్లాడు అంటే, నైట్ మా హాస్టల్లో అలౌడ్ లేదు. ఒక పని చేయండి, కొంచెం గడ్డం ఎక్కువ ఉన్న వసుంధరని చూపించండి. చూపించి నాకేమైనా చెప్పమందా? అవును. ఏం చెప్పింది? అంచు కుట్టి, నేను చెప్పినవన్నీ చేస్తున్నావా? అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను బసు. నాన్న బాధపడితే హక్ చేసుకోమన్నావు. నాన్నకి బాగోలేనప్పుడల్లా, నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా హక్ చేసుకుంటూనే ఉన్నాను. నానిని నవ్విస్తూ ఉండమన్నావు.
వాళ్ళిద్దరూ తినేలా చూడమన్నావు. అన్నీ నువ్వు చెప్పినట్టు చేస్తున్నాను. ఎందుకు వసు ఏడుస్తున్నావు? మరి నువ్వు తినలేదని, టాబ్లెట్ సరిగా వేసుకోవట్లేదని నాన్న నన్ను తిడుతున్నారు. నాకు చదువు కూడా బుర్రకెక్కడం లేదు. అయ్యో, నీకు ఎగ్జామ్ అంట కదా, నువ్వేమీ ఫీల్ అవ్వకు. నాన్న నాని నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నువ్వు కలెక్టర్ అవ్వాలని నాన్న నాని ఎప్పుడూ అంటారు. నేను కూడా నీలాగే కలెక్టర్ అవుతాను వసు. అందులో కూడా నీలాగే సేమ్ టు సేమ్ ఉంటాను. నాలా అవుతావా? అవుతాను వసు. నాకు నువ్వు ఏం చేస్తే అది చేయడం చాలా ఇష్టం. అయితే నువ్వు రోజు హెల్దీగా తినాలి. ఉం? నేను నీకు ఎప్పుడు గుర్తొస్తాను? భోంచేసేటప్పుడు అన్ని ఆకుకూరలు పెడుతుంటే నువ్వు దొంగతనంగా ఏం పర్వాలేదులే అని ఒక్కోసారి పచ్చడన్నం పెట్టి నేను ఇంత హెల్తీగా ఉండడానికి ఇదే కారణం చెప్పేదానివి. గుర్తుందా? మన సీక్రెట్స్ అన్నీ లీక్ చేస్తున్నావేంటి? మాట్లాడు. హలో సార్, హలో సార్. హలో సార్. సార్ లైన్లోనే ఉన్నారా? చెప్పు మహి. సారీ సార్, ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. సుజా చెప్తే ఫోన్ చేశాను. రేపు ఎకానమీలో 2 టాపిక్స్ మీద టెస్ట్ ఉంది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ ప్లీజ్? ఇట్స్ ఓకే మహి, చదువుకోవడానికి టైంతో పనేముంది. మీకెక్కడ కన్ఫ్యూజ్గా ఉందో చెప్పండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫ్లేషన్, జీడిపి టాపిక్. ఓ అవి చాలా ఈజీ మహి. సరే నేను చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకో. చెప్పండి సార్. నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను బయటికి వెళ్ళొస్తాను. మహి, ఈ పాలు తాగు.
ఇన్ఫ్లేషన్ అంటే మార్కెట్లో డబ్బు ఎక్కువైపోయి వస్తువుల వాల్యూ పెరగడం కాదు, మన రూపాయి వాల్యూ తగ్గడం. సింపుల్గా చెప్పాలంటే నిన్నటి వరకు మనల్ని వెంబడించిన సంతోషం ఈరోజు దొరకనంత దూరం వెళ్ళిపోవడం లాంటిది. సార్ మీరు సూపర్ సార్. ఇంత బుర్ర బద్దలు కొట్టుకుంటున్న ఈ టాపిక్స్ని ఎంత ఈజీగా చెప్పారు. నా బుర్రలోకి దూరిపోయాయి సార్. గుడ్. భయం పోయింది కదా? రేపు ఎగ్జామ్ బాగా రాయాలి. కంగారు పడకుండా ప్రశాంతంగా రాయండి. యూ విల్ గెట్ ద హైయెస్ట్ స్కోర్. థ్యాంక్ యూ. అది నాకు తెలుసు సార్. నీకు తెలుసా? అంటే సుజా చెప్పింది సార్. మీ వైఫ్కి కూడా ఒకే ఒక రాత్రిలో ఎకానమీ చెప్పి స్టేట్ టాపర్ని చేశారంట కదా. సుజా మీ గురించి ఓవర్ హైప్ ఇస్తుందేమో అనుకున్నాను సార్. కానీ ఒక్క గంటలో నాకున్న డౌట్స్ అన్నీ తుడిచేసేశారు. మీది మామూలు బ్రెయిన్ కాదు సార్. మీ వైఫ్ నిజంగా చాలా లక్కీ. ఆమె చాలా అదృష్టవంతురాలు. నువ్వు కాదు, నేను అదృష్టవంతుణ్ణి. నా జీవితంలో అట్లీస్ట్ ఆ కొన్ని రోజులైనా నీతో కలిసి ఉండే అవకాశం దొరికినందుకు. హలో సార్. ఏమన్నావు? మీ వైఫ్ చాలా లక్కీ అన్నాను సార్. నేనే లక్కీ మహి. తను నాకంటే బాగా చదువుకుంది, నాకంటే బాగా మాట్లాడుతుంది, నాకంటే బాగా తెలివైనది. ఓకే మహి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీది మామూలు బ్రెయిన్ కాదు సార్. మీ వైఫ్ నిజంగా చాలా లక్కీ. ఆమె చాలా అదృష్టవంతురాలు. నాన్న, వసు ఈ ఊళ్ళోనే ఉంటే ఎగ్జామ్స్ రాయడానికి వేరే ఊరు వెళ్ళిందని నాకెందుకు అబద్ధం చెప్పారు? హాస్పిటల్లో వసు నన్ను చూసి ఎవరో బయట వాళ్ళకి చెప్పినట్టు హాయ్ ఎందుకు చెప్పింది? అమ్మమ్మ నన్ను బాగా చూసుకునేది కదా, నన్నెందుకు తిట్టింది? నిన్నెందుకు వసుతో మాట్లాడొద్దని చెప్పింది? నేను మాట్లాడదామని వెళ్తుంటే నువ్వు నా చేయి పట్టుకొని మాట్లాడొద్దు అంశు అని ఎందుకు లాక్కొచ్చావు? చెప్పు ధ్రువ, దాని ప్రశ్నలకి జవాబు చెప్పు. నాని, నాన్నెందుకు ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు? నేనేమైనా తప్పు చేశానా? వసుకి నా మీద కోపం వచ్చిందా? చచా, అంశు బంగారం, ఇచ్చుడు. వసుకి నీ మీద కోపం లేదు. నిజానికి వసుకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందిరా. ఏం ప్రాబ్లం నాని? నీకు గుండెలో చిన్న హోల్ ఉంది కదా. నువ్వెప్పుడైనా ఎక్కువ టెన్షన్ పడినా, గట్టిగా ఏడ్చినా నీకు ఆయాసం వస్తుంది కదా. వస్తుంది. అలాగే మన వసుకు కూడా బ్రెయిన్లో ఒక చిన్న హోల్ వచ్చింది బంగారం. సడన్గా అనుకోకుండా ఒకరోజు చాలా పెద్ద టెన్షన్ పడిపోయింది.
దాంతో తను అంతకు ముందు జరిగినవన్నీ మర్చిపోయింది. ఇప్పుడు మనం ఎవ్వరం దానికి గుర్తులేం. నిజమా నాని? అంతా మర్చిపోయిందా? మనం వెళ్ళి చెప్పినా గుర్తుపట్టదా? అవునరా, నీకొంట్లో బాగోలేనప్పుడు డాక్టర్ ఏం చెప్పారు? ఐస్ క్రీమ్ తినొద్దు, ఎక్కువ బయట తిరగొద్దు, రెస్ట్ తీసుకో అని చెప్పారు కదా. అలాగే వసుని చూసిన డాక్టర్ కూడా వసుకి పాత విషయాలు ఏవి గుర్తు చెయ్యొద్దు అని చెప్పారు. పాత వాళ్ళెవరూ తన కంటి ముందు కనబడకూడదు అని చెప్పారు. మనం దూరంగా ఉండాలి అని చెప్పారు. ఒకవేళ బలవంతంగా గుర్తు చేయాలని చూస్తే వసు ప్రాణానికే ప్రమాదం అన్నారు. అందుకే ధ్రువ నిన్ను వసుతో మాట్లాడొద్దు అని చెప్పాడు. అమ్మో, వసు కాం జరుగుతుందా? వద్దు, వసుకేం కాకూడదు. అవును తల్లి, వసుకి నిజంగా ఏం కాకూడదు. తను బాగుండాలి. మరిప్పుడు వసు ఎలా ఉంటుంది నాని? వసు ఇప్పుడు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది బంగారం. అక్కడ తనకి కొత్త ఫ్రెండ్స్ వస్తారు, కొత్త పరిచయాలు అవుతాయి, అందరూ కొత్త వాళ్లే ఉంటారు. పాతవన్నీ తను మర్చిపోయింది. నాని, ఒక ఐడియా. వసు పాత విషయాలు కదా మర్చిపోయింది. మనం తనకి పాతవి గుర్తు చేయకుండా ఒక కొత్త ఫ్రెండ్ లాగా పరిచయం అయిపోదాం. అప్పుడు తను మనల్ని కొత్తగా చూస్తుంది కదా, మనతో హ్యాపీగా ఉంటుంది కదా, మనము హ్యాపీ. అంశు, నీ చిన్ని బుర్రలోకి ఈ ఆలోచన ఎలా వచ్చింది? అవును కదా, కొత్త ఫ్రెండ్స్లో వెళ్తే వసు మనతోనే ఉంటుంది కదా. ఉంటుంది. నా పేరు వసు కాదురా, మహిత. నువ్వు నన్ను మహి అని పిలవచ్చు, ఓకే ఫ్రెండ్స్? నమస్తే అండి. నేను మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు నాకు తెలుసు. ఈ పాపతో నేను మిమ్మల్ని ఒకసారి గుడిలో చూశాను. ఎందుకో తెలియదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు బాగా తెలిసిన వాళ్ళలా చాలా క్లోజ్ అన్న ఫీలింగ్ వస్తుంది. మనం ఇంతకు ముందు కలిసామా? నిన్ను చూస్తుంటే నాకు నా కోడల్ని చూసినట్టుగానే ఉందమ్మా. అచ్చ నీలాగే ఉండేది తను. దాన్ని చాలా మిస్ అవుతున్నాను. అవునా? మరి మీ కోడలు ఎప్పుడు మీతో కనిపించలేదే? తను మీతో గుడికి రాలేదా ఈరోజు? లేదండి, తనిప్పుడు మాతో లేదు. అమ్మలా ఉన్నాను అన్నావు, అంతలోనే అండి అయిపోయానా? ఇందాకే కదా మనం ఫ్రెండ్స్ అనుకున్నాం. మనం ఫ్రెండ్స్, ఓకే?
కూడా ప్రేమించే అత్తగారున్నారా? అది ఈ రోజుల్లోనూ. తను చాలా లక్కీ. తను కాదమ్మా, మేమే లక్కీ. నా కోడలు స్పెషాలిటీ ఏంటంటే ఎవరినైనా తన వైపుకు తిప్పేసుకుంటుంది. అచ్చం నీలాగే. మరి ఇంకే, మీరిద్దరూ తనని మిస్ అవ్వకూడదు. నేను మీ కోడల్లా ఉన్నానంటున్నారు కదా, మీకెప్పుడు మీ కోడల్ని చూడాలనిపించినా నాకు ఒక కాల్ చేయండి, నేను వచ్చేస్తాను. సరేనా? సరే. మన ముగ్గురం ఒక మంచి సెల్ఫీ తీసుకుందామా? కొంతమందిని ఎన్నిసార్లు చూసినా మనకేమీ అనిపించదు, కానీ కొంతమందిని ఒక్కసారి చూస్తేనే మన అనే ఫీలింగ్ వస్తుంది. అలాంటి వాళ్ళలో మీరు నాకు ముందుంటారు. ఒక సెల్ఫీ తీసుకుందాం. మీ అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్తారా? నోట్ చేసుకో. అడ్రస్ కూడా ఇచ్చేశారు. ఎప్పుడో ఒకప్పుడు నేను మీ ఇంటికి దొంగతనంగా వచ్చి మీ చీరలు, మీ జ్యువెలరీ తీసుకెళ్ళిపోతాను. వాటికి పెద్ద ఫ్యాన్ నేను. దొంగతనంగా ఎందుకురా? నీకెప్పుడు కావాలన్నా దర్జాగా వచ్చి నీకేం కావాలంటే తీసుకెళ్ళొచ్చు. మీరు చాలా క్యూట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మహి, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నేను నిన్ను చూడాలనిపిస్తే ఏం చేయాలి? నీకు నన్ను ఎప్పుడు చూడాలనిపించినా జస్ట్ ఒక ఫోన్ చేయి, క్షణాల్లో నీ ముందుకు వచ్చేస్తాను. అయితే ఇప్పుడే వచ్చేయ్, మాతో పాటే మా ఇంటికి వచ్చేయ్. నాకిప్పుడు ఒక ఇంపార్టెంట్ క్లాస్ ఉందిరా, అది అటెండ్ అయ్యి రేపు ఖచ్చితంగా ఇంటికి వస్తాను. ఓకేనా? ప్రామిస్గా వస్తావు కదా? ప్రామిస్. అయితే రేపు బ్రేక్ఫాస్ట్కి రామ్మా. తప్పకుండా. అవును, మీతో ఒక ఆయన ఉంటారు కదా, ఈరోజు ఆయన రాలేదా?